వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. నేను మీ గురుశ్రీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. అండ్ ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా పెద్ద పాప యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట ఈవినింగ్. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా తను కూచిపూడి డ్యాన్స్ చేస్తుందని. సో ఈరోజు యాన్యువల్ డేలో కూడా తనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దానికోసం అయితే ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. టైం వచ్చేసి 1 అవుతుంది. అండ్ తన ప్రోగ్రాము 5కి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి హరిహర కళాభవన్ అనమాట, ఇక్కడే సికింద్రాబాద్. సో ఇప్పుడు నుంచి రెడీ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా తను రెడీ అయ్యేసరికి 4 అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్ళాలంటే డ్రెస్ ఇచ్చేస్తారు ముందే. డ్రెస్ ఉంది, బట్ డ్రెస్ కాకుండా తనకి మేకప్ ఒక్కటి స్కూల్లో వేస్తారనమాట. డ్రెస్ వేసిన తర్వాత మేకప్ స్కూల్లో వేస్తారు. అండ్ ఇంట్లో మనం ఏం చేయాలంటే గాజులు, సవరము, జుట్టు అదే ఉంటుంది కదా, ఇది పారాని ఇవన్నీ పెట్టుకొని అయితే మనము అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే, స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు జస్ట్ మేకప్ వేసి, ఫేస్ మేకప్ తెలుసు కదా, ఇంకా కూచిపూడి భరతనాట్యం మేకప్ ఎట్లా ఉంటుందో ఫేస్ మేకప్ అదంతా వేసి అండ్ ఈ పైన జట్టుకి కొప్పు అవన్నీ వాళ్ళు పెడతారనమాట. సో నేనైతే నిన్న మా దగ్గర ఒకటి తనకి జుడ ఉండేది, అది 5 years వచ్చింది. దాంట్లో కొన్ని బిళ్ళలు వెళ్ళిపోయాయి లక్ష్మీదేవివి. సో ఇది నిన్న వెళ్ళి తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇది కొత్తది మళ్ళీ తీసుకున్నాను, చూడాలి ఇది ఎన్ని రోజులు వస్తుందో. సో ఇప్పుడైతే నేను తనని ఫస్ట్ రెడీ అయితే చేయాలన్నమాట. పారాని పెట్టేశాను, ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి వేసి, ఈ జుట్టు ఇవన్నీ పెట్టేసి, గాజులు అవన్నీ వేసి, ఇంకా మేము 2 కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత తన మేకప్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనము ఫొటోస్ అవి తీసుకొని, కొన్ని స్టిల్స్ ఫోటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ మనము హరిహర కళాభవన్కి అయితే వెళ్ళిపోతామంట. సో ఇప్పుడైతే నేను రెడీ చేస్తాను, స్టే ట్యూన్. సో ఇప్పుడైతే ఫస్ట్ జడ వేసేస్తాను అనమాట. జడ వేసి అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా జుట్టు కనిపిస్తుందా, ఆల్రెడీ నేను మొన్న వ్లాగ్లో చెప్పాను కదా జుట్టు ఇదంతా ఇంట్లోనే వేసుకొని వెళ్ళాలని. సో అదంతా కూడా ఫస్ట్ నేను రెడీ చేసేసి సవరం అవన్నీ పెట్టి రెడీ చేసేస్తాను అనమాట. ఆపే స్టార్టెడ్. సో సవరం అయితే అయిపోయింది. ఇక్కడ మధ్య మధ్యలో మనకి జుట్టు వెళ్ళకుండా కొంచెం హెయిర్ బ్యాండ్స్ తోటి టైట్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఉంటుంది కదా చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్ బ్యాండ్తో టైట్ చేసుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేస్తావా హెయిర్కి? సో ఇంకేది పెట్టాలి ఇప్పుడు. ఇంక ఇక్కడ రెడీ అయితే చేయడం అయిపోయిందనమాట మొత్తం. ఇంకా నెక్స్ట్ నేను డ్యాన్స్కి ఎప్పుడు కూడా మనం బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి. ఈ గ్రీన్ అండ్ రెడ్ లేదా మెరూన్ ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటే డ్రెస్కి సెట్ అవుతుందన్నమాట. అండ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా వదిన ఇంకా పిల్లలందరం స్కూల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇది వాళ్ళ స్కూల్. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేకప్ స్టార్ట్ అయిపోయింది తనకి. అండ్ ఇంక ఇక్కడ మేకప్ నేను పర్మిషన్ తీసుకున్నాను, వీడియో తీయవచ్చా అంటే తీసుకోమన్నారు. మంచిగా వేస్తారు మేకప్ అయితే, చాలా బాగా అనిపిస్తుంది. కూచిపూడి భరతనాట్యం డాన్సర్, ఈ క్లాసికల్ డాన్సర్స్ మేకప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు చాలా ఓపిక కూడా చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ తన మేకప్ అయితే ఫినిష్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మన భరతనాట్యం కూచిపూడి కాస్ట్యూమ్ ఉంటుంది కదా, తనకైతే గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చారనమాట. సో నేను అడిగాను కొంచెం డార్క్ కలర్స్ ఇవ్వండి అని అంటే వాళ్ళ మేడం కూడా పాపం తనకి ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా నేను ఇలా శారీ తీసుకొని ఒక 2 శారీస్ తీసుకొని తనకైతే స్టిచ్ చేయించాలి. ఎందుకంటే ఇంకా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అయితే ఇస్తుంది కాబట్టి ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే రెంట్ పే చేసి తీసుకున్నామన్నమాట ప్రోగ్రామ్ కోసం. సో ఆర్నమెంట్స్, శారీ ఇదంతా మనము పర్సనల్గా కుట్టించుకోవడం బెటర్. అండ్ ఆర్నమెంట్స్ కూడా మనం మొత్తం సెట్ తీసుకుంటే బాగుంటుంది.
సో ఇది తన అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము హరిహర కళాభవన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ తను గణపతి ముందు ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తాను అని ఒకసారి అంత రిహార్సల్స్ అయితే చేసుకుందనమాట తను చేసిన డ్యాన్స్. సో ఇక్కడ అదే ఒక 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇదే ప్లేస్లో ఫస్ట్ టైం తను యూకేజీలో ఉన్నప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకొని డ్యాన్స్ పర్ఫామ్ చేసింది ఇక్కడే. అదే తన ఫస్ట్ టైం అనమాట కూచిపూడి డ్యాన్స్. అదే ఫస్ట్ టైం. లైక్ కరోనా కంటే ముందు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అవుతుంది కదా, అక్కడ అప్పుడు చేసిందనమాట. ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కల పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్
ఇంకా తన పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇది తన యాన్యువల్ డే వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.